వెల్కమ్ టు ద రీజనింగ్ క్లాసెస్ ఆన్లైన్లో. ఈరోజు మనము కొత్త టాపిక్ క్యాలెండర్ని ప్లాన్ చేసుకుంటున్నాం. క్యాలెండర్లో దాదాపుగా మనకు ఎస్ఐ కానిస్టేబుల్కి గాను ఒక 3 క్వశ్చన్స్ లేదా 2 క్వశ్చన్స్ డెఫినెట్గా 2 to 3 క్వశ్చన్స్ రావడం అవకాశం ఉంటుంది. కాబట్టి విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈజీగా ప్లాన్ చేయొచ్చు. కాకపోతే ఈ మధ్యకాలంలో అడుగుతున్నటువంటి ప్యాటర్న్ ఎలా ఉంది అంటే, ఒక అప్లికేషన్ ఫామ్లో ఇతను అడుగుతున్నాడు. ముందు మనము కాన్సెప్ట్స్ పర్ఫెక్ట్గా నేర్చుకొని ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్స్ని ఎట్లా ఉంటుంది అనేది లాస్ట్ ఒక వీడియో మొత్తం ఒకటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూవే మనం ప్లాన్ చేసుకుందాం. ముందు కాన్సెప్ట్స్ అన్ని ప్లాన్ చేద్దాం, తర్వాత ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్దాం. ఓకే, సో క్యాలెండర్. క్యాలెండర్లో బేసిక్గా మనకు ఫస్ట్ మనం నేర్చుకునే ముందు మనము ప్రాథమికంగా 2 సంవత్సరాల గురించి ప్రస్తావించుకోవాలి. ఆ 2 సంవత్సరాలకు మనకు బాగా తెలుసు. ఏటా 2 సంవత్సరాలు అంటే, ఒకటి సాధారణ సంవత్సరము అంటాం, రెండవది లీపు సంవత్సరము అంటాం. మొదటిది సాధారణ సంవత్సరము అంటాం, రెండవది లీపు సంవత్సరము అంటాం. ఓకేనా? ఇప్పుడు సాధారణ సంవత్సరంలో మనకు ఉండేటటువంటివి 365 రోజులు ఉంటాయి, 365 డేస్. లీపు సంవత్సరంలో 366 రోజులు ఉంటాయి, 366 రోజులు. 365 రోజులు, 366 రోజులు. ఓకే, ఒక లీపు సంవత్సరం, ఒక సాధారణ సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి, ఒక లీపు సంవత్సరంలో 366 రోజులు ఉంటాయి. ఈ 365 రోజులను 366 రోజులను మనం ఏం చేస్తాము అంటే వారాలలోకి కన్వర్ట్ చేస్తాం. ఎన్ని వారాలు అవుతాయో చెక్ చేస్తాం. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి? వారం అనగా వారము 7 రోజులను కలిగి ఉంటుంది. ఒక వారం అనేది 7 డేస్ను కలిగి ఉంటుంది. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, అలాగే శని, ఆది. సో దట్ టోటల్ 7 డేస్ అంటాం. ఓకే, ఒక వారం అనేది 7 రోజులను కలిగి ఉంటుంది. కావున 7 అనేది వెన్నెముక, క్యాలెండర్ యొక్క వెన్నెముక 7 వారము. ఓకేనా? సో 7 చేత భాగాహారం చేస్తే వారాలలోకి ఇది కన్వర్ట్ అవుతుంది. నేను ఇక్కడ 7 చేత భాగాహారం చేస్తాను. 365ను 7 చేత భాగాహారం చేస్తే 7 5లు ఎంత? 35, శేషం 15, 7 2 ఎంత? 14, శేషం 1. అలాగే ఒకవేళ 365 రోజులు కాకుండా 66 రోజులను భాగిస్తే 7 5లు 35, శేషం ఎంత? 16, 7 2 14, శేషం ఎంత? 2. సో దట్ ఇప్పుడు మనం దీన్ని ఏం ప్లాన్ చేస్తాము అంటే 52 రోజుల వారాల 52 వీక్స్ అంటాం. 52 వారాలు పూర్తయి ఎన్ని రోజులు మిగిలిపోయాయి? 1 రోజు మిగిలిపోయింది. అలాగే నెక్స్ట్ వచ్చేది 52 వారాలు. ఓకే, ప్లస్ ఇక్కడ ఎన్ని రోజులు? 2 రోజులు మిగిలాయి. సరేనా? ఓకేనా? ఇప్పుడు చూడండి, 52 వారాలు 1 రోజు, అలాగే 52 వారాలు 2 రోజులు. అయితే క్యాలెండర్లో కంప్లీటెడ్ వీక్స్, నిండినటువంటి వారాలను డమ్మీ అంటామంటే అసలు పరిగణలోకి తీసుకోము. కంప్లీటెడ్ వీక్స్ అంటాం. కంప్లీటెడ్ వీక్స్ని అసలు పరిగణలోకి తీసుకోం, వాటిని డమ్మీ 0గా ట్రీట్ చేస్తాం. ఏదైతే మిగులు రోజులు ఉన్నాయో ఇవే ఇంపార్టెంట్. వీటి వల్లనే ఈ క్యాలెండర్ నడుస్తుంది, వీటి వల్లనే ఈ ఫ్లక్చువేషన్స్ అన్నీ వస్తున్నాయి, వీటి వల్లనే సబ్జెక్ట్ పెరిగింది. ఓకే, కాబట్టి ఈ 1 రోజు ఏదైతే మిగిలిందో దీన్ని ఏమంటాం మనము? మిగులు రోజు, లేదా విషమ రోజు, లేదా వారం కాని రోజు అంటాం. మిగులు రోజు అన్నా, విషమ రోజు అన్నా, వారం కాని రోజు అన్నా, ఇంగ్లీష్లో ఆడ్ డే అంటాం. ఏదైతే మిగిలిందో దీనినే సాధారణ సంవత్సరం యొక్క కోడ్గా పరిగణిస్తాము. అలాగే ఇక్కడ ఏవైతే రోజులు మిగిలాయో దీన్నే లీపు సంవత్సరం యొక్క కోడ్గా పరిగణిస్తాం. ఒక సాధారణ సంవత్సరం యొక్క కోడ్ ఎంత? 1 గాను, లీపు సంవత్సరం యొక్క కోడ్ ఎంత? 2 గాను నమోదు చేసుకున్నాము. ఓకేనా? ఇంతవరకు మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇదయ్యాక ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే బేసిక్గా అంటే సంవత్సరాలు
ఒక సంవత్సరాలను ప్రథమంగా 2 విధానాలు అంటే 2 రకాలుగా విడగొట్టాలి. ఏటా 2 రకాలు అంటే ఒకటేమో శత సంవత్సరాలు అంటాం, రెండవదేమో శత సంవత్సరాలు కాని సంవత్సరాలు అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇక్కడ ఈ విషయం తెలియదు చాలామందికి. కేవలం ఇదొక్కటే మాత్రం బాగా తెలుసు మన విద్యార్థులందరికీ, మన మిత్ర బృందానికి ఏం తెలుసు, సాధారణ సంవత్సరం, లీప్ సంవత్సరం బాగా తెలుసు. కానీ ఇందులో ప్రాథమికంగా 2 రకాలుగా విడగొడతారు సంవత్సరాలను. ఒకటి శత సంవత్సరాలు, రెండవది శత సంవత్సరాలు కాని సంవత్సరాలు అంటాం. ఓకేనా? సో దాని గురించి మనం ప్రస్తావిద్దాం. ఓకే, సంవత్సరాలు 2 రకాలుగా ఉంటాయి. శత సంవత్సరాలు, రెండవది శత సంవత్సరాలు కాని సంవత్సరాలు. శత సంవత్సరాలు కాని సంవత్సరాలు. శత సంవత్సరాలు, శత సంవత్సరాలు కాని సంవత్సరాలు. ఓకేనా? రైట్. ఇప్పుడు శత సంవత్సరాలు అంటే ఏటివి? శత సంవత్సరాలు అనగా 100 యొక్క గుణిజాలుగా గల సంవత్సరాలను శత సంవత్సరాలు అంటాం. 100 యొక్క గుణిజాలు ఉండాలి, మల్టిపుల్స్ ఆఫ్ 100 అంటాం. 100 యొక్క గుణిజాలుగా గల సంవత్సరాలను మనం ఏమంటాం? శత సంవత్సరాలు అంటాం. అనగా 100 ఎక్కం 100, 102 200. ఓకే, లేదు ముందు డెఫినేషన్ రాద్దాం. 100 యొక్క గుణిజాలుగా, 100 యొక్క గుణిజాలుగా గల సంవత్సరాలను శత సంవత్సరాలు అందురు. శత సంవత్సరాలు అందురు. 100 యొక్క గుణిజాలుగా గల సంవత్సరాలను శత సంవత్సరాలు అందురు. ఓకే, ఇప్పుడు ఇందులో 100 ఎక్కం 100, 102 200, 103 300, 104 400, సో ఆన్ అలా పోతూ ఉంటాయి. 100 యొక్క గుణిజాలు అలా గుణిస్తూ ఉంటాం. 1600, 1700, 1800, 1900, 2000 ఇలా పోతూ ఉంటాయి. వీటినన్నింటినీ మనం ఏమంటాము అంటే శత సంవత్సరాలు అంటాం. మరి ఈ శత సంవత్సరాలను గుర్తుపట్టడం ఎలా? శత సంవత్సరాలను గుర్తుపట్టడం ఎలా అంటే, ఒకట్ల పదుల స్థానంలో చివరి 2 అంకెలు జీరోలుగా ఉండాలి. చివరి 2 అంకెలు సున్నాలుగా ఉన్నట్లయితే వీటిని మనం ఏమంటాం? శత సంవత్సరాలు అంటాం. శత సంవత్సరాలు అంటాం. అలాగే వీటిని సెంచురియన్ ఇయర్స్ అన్నా శత సంవత్సరాలు అన్నా ఒక్కటే. ఇదైపోయిన తర్వాత రెండవది శత సంవత్సరాలు కాని సంవత్సరాలు. శత సంవత్సరాలు కాని సంవత్సరాలు అంటే 100 యొక్క గుణిజాలుగా, 100 యొక్క గుణిజాలుగా లేని, 100 యొక్క గుణిజాలుగా లేని సంవత్సరాలను శత సంవత్సరాలు కాని సంవత్సరాలు అందురు. శత సంవత్సరాలు కాని సంవత్సరాలు అందురు. అంటే 100 యొక్క గుణిజాలుగా లేని సంవత్సరాలను శత సంవత్సరాలు కాని సంవత్సరాలు అందురు. ఓకే, అయితే ఇక్కడ 100 యొక్క గుణిజాలుగా లేని సంవత్సరాలు అన్నాం. 100 యొక్క గుణిజాలుగా లేని సంవత్సరాలను శత సంవత్సరాలు కాని సంవత్సరాలు అందురు. అంటే అదర్ దాన్ దిస్, ఉదాహరణకు 1421, మన ఇష్టం ఏదైనా చేయొచ్చు. 1342 లేదా 1990, ఒకటే సున్నా ఉంది, ఇంకో సున్నా లేదు, అవునా? అలాగే 1996, అలాగే 2004, ఓకే, అలాగే 2016, పోయిన సంవత్సరం 2024, అలాగే 2025. ఇవన్నీ కూడా శత సంవత్సరాలు కానీ సంవత్సరాలు. బేసిక్గా చాలా క్లియర్గా మనకు ఈ రెండింటి మధ్య భేదం తెలవాలి. శత సంవత్సరాలలో ఒకట్ల పదులు కుడివైపు నుంచి ఫస్ట్ది సెకండ్ది 2 సున్నాలు ఉండాలి. ఓకేనా? మిగతా అది ఉండక్కర్లేదు, మనకు సంబంధం లేదు. ఓకే, సో ఒకట్ల స్థానం పదుల స్థానంలో 2 సున్నాలు ఉన్నట్లయితే దీన్ని శత సంవత్సరము అంటాం.
ఇలా లేకుండా ఉంటే వీటిని మనం ఏమంటాం, శత సంవత్సరాలు కాని సంవత్సరాలు అంటాం. ఓకే, ఇది ఉపయోగం ఏంటి అంటే మనం లీపు సంవత్సరం ఫామ్ చేయాలి అంటే ఫస్ట్ బేసిక్గా ఈ రెండు మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి, లేకపోతే మనం ఫామ్ చేయలేం. ఓకేనా? ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం మనము అంటే లీపు సంవత్సరాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు లీపు సంవత్సరం గురించి కూడా ప్రస్తావించినప్పుడు మళ్ళీ దీన్ని రెండు రకాలుగా విడగొట్టుకుంటాం. ఒకటేమో శత సంవత్సరాలు, రెండవది ఏంటి, శత సంవత్సరాలు కాని సంవత్సరాలు. రెండవది శత సంవత్సరాలు కాని సంవత్సరాలు. ఓకే, ఒకటేమో సెంచురియన్ ఇయర్స్, రెండవదేమో నాన్ సెంచురియన్ ఇయర్స్ అంటాం. శత సంవత్సరాలు కాని సంవత్సరాలు. శత సంవత్సరాలు లీపు సంవత్సరాలు కావాలి అంటే నియమము ఏంటి తెలుసా, 400 చేత నిశ్శేషంగా భాగించబడాలి. అలాగే శత సంవత్సరాలు కాని సంవత్సరాలు లీపు సంవత్సరాలు కావాలి అంటే కేవలం 4చే నిశ్శేషంగా భాగింపబడాలి. శత సంవత్సరాలు కాని సంవత్సరాలు లీపు సంవత్సరాలు కావాలనన్నా 400 చేత భాగించబడాలి. శత సంవత్సరాలు కాని సంవత్సరాలు లీపు సంవత్సరాలు కావాలి అంటే 4 చేత భాగించబడాలి. శత సంవత్సరాలకు 2 సున్నాలు ఉంటాయి కాబట్టి ఎక్స్ట్రా 2 సున్నాల చేత భాగిస్తున్నాం. ఇక్కడేమో నార్మల్గా 4 చేత భాగిస్తున్నాం. దీనికి మనము కొన్ని ఎగ్జాంపుల్స్ని కూడా మనం యాడ్ చేయొచ్చు. ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ 1950, ఒక్క నిమిషం, దీన్ని మనం ఏం చేద్దాం, సెంచురియన్ కాబట్టి 1600 ఫస్ట్ తీసుకుందాం. 1600. ఇప్పుడు 1600 అనేది శత సంవత్సరం. ఎందుకనగా 1ల 10ల స్థానంలో 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఇది ఒక శత సంవత్సరం. దీన్ని ఈ 1600ని నేను 400 చేత భాగాహారం చేస్తున్నాను, 400 చేత. 4 ఎంత, 1600 కాబట్టి నిశేషంగా భాగించబడ్డది. కావున ఇది ఒక లీపు సంవత్సరమే. అలాగే రెండవ ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ 1700ని మనము దేని చేత భాగారం చేయాలి, 400 చేత భాగారం చేయాలి. 4 ఎంత, 1600, శేషం ఎంత వచ్చింది, 100. కాబట్టి ఇది లీపు సంవత్సరం కాదు. ఎందుకు, శేషం మిగిలింది 100, ఖచ్చితంగా నిశ్శేషంగా భాగించబడాలి. అంటే శత సంవత్సరాలు లీప్ సంవత్సరాలు కావాలంటే స్పెసిఫిక్గా 400 చేత నిశ్శేషంగా భావించబడాలి. కాబట్టి ఇక్కడ ఇది నిశ్శేషంగా భావించబడలేదు, శేషం 100 వచ్చింది. కావున ఇది లీప్ సంవత్సరం కాదు. ఉదాహరణకు నేను ఒక 1800 తీసుకున్నా. వెదర్ ఇట్ ఈజ్ ఏ లీప్ ఇయర్ ఆర్ నాట్. 400 చేత నేను భాగారం చేయాలి. ఎందుకు, చివరిలో 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి. ఇది 4 ఎంత, 1600, శేషం ఎంత వచ్చింది, 200. దేర్ ఫోర్ ఇట్ ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్. ఇదైపోయినాక నాలుగవది 1900కి వెళ్ళాలి, 1900 పరిస్థితి ఏంది. ఈ 1900ని మనము 400 చేత భాగారం చేయాలి. 4 ఎంత, 1600, శేషం ఎంత వచ్చింది, 300. దేర్ ఫోర్ ఇట్ ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్. అలాగే ఐదవ ఉదాహరణ 2000 అంటాం. ఈ 2000ని 400 చేత భాగాహారం చేస్తే 4 5లు 2000. దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఏ లీప్ ఇయర్. ఇక్కడ చూడండి, ఇదేమో లీప్ సంవత్సరం కాదు, ఇది లీప్ సంవత్సరం, ఇది కూడా లీప్ సంవత్సరం కాదు, ఇది కాదు, ఇదేమో 1600 లీప్ సంవత్సరం. ఓకే, సో ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటాం. మెయిన్గా మనకి ఎగ్జామినేషన్లో కనిపించేవి కూడా ఎప్పుడన్నా అడిగితే 1600 అడుగుతాడు, లేదంటే 2000 గురించి ఉంటాయి. 2000, 1900, 1800 ఎక్కువ మనల్ని అడిగేవి 2000, 1900, 2000. ఓకేనా, 1800, 2000 యాజ్ వెల్ యాజ్ ద 1900 ఇవే ఎక్కువ అడుగుతాడు. కాబట్టి వీటి పరంగా క్షుణ్ణంగా మనకు నాలెడ్జ్ ఉండాలి. సో 2000 అనేది 400 చేత నిశ్శేషంగా భావించబడుతుంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ లీప్ ఇయర్ అంటాం. సరేనా? ఇప్పుడు ఇదైపోయిన తర్వాత శత సంవత్సరాలు కాని సంవత్సరాల గురించి మనం ప్రస్తావన. శత సంవత్సరాలు కాని సంవత్సరాలలో ఇప్పుడు ఏంటివి, ఎలా ఉంటాయి ఉదాహరణలు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 1952, ఇది శత సంవత్సరం కాని సంవత్సరం.
ఇప్పుడు ఇది 4 చేత నిశ్శేషంగా భాగింపబడితేనే లీపు సంవత్సరం, లేకపోతే కాదు. ఉదాహరణకు 52 అంటే 1952లో చివరి 2 అంకెలను తీసుకొని మనం ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. రీజన్ ఏంటి అంటే 4 యొక్క భాజనీయత అంటాం షార్ట్కట్. ఓకేనా? 4 యొక్క భాజనీయత ఏం చెప్తుందంటే ఎంత పెద్ద సంఖ్య నుండని లాస్ట్లో ఉన్నటువంటి చివరి 2 అంకెలు 4 చేత భాగింపబడిన అట్టి ఇచ్చిన సంఖ్య 4 చేత భాగించబడుతుంది. కాబట్టి ఇక్కడ 52, ఈ 52ను మనం 4 చేత భాగారం చేయాలి. చివరి 2 అంకెల సంఖ్య భాగించబడితే చాలు. 4 చేత భాగిస్తే 4 ఎక్కం 4, మిగిలింది 12. 4 3 ఎంత? 12. దేర్ఫోర్ ఇట్ ఈజ్ ఏ లీప్ ఇయర్ అంటాం. అలాగే రెండవ ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ 1974. ఇప్పుడు ఇది లీప్ సంవత్సరమా కాదా? చివరి 2 అంకెల సంఖ్య ఎంత? 74. దీన్ని 4 చేత భాగారం చేయాలి. 4 1 4, మిగిలింది 34. 4 8 ఎంత? 32. శేషం ఎంత? 2. దేర్ఫోర్ ఇట్ ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్. 1974 అనేది లీపు సంవత్సరం కాదు. ఓకేనా? సో 1952 లీప్ సంవత్సరం, కానీ 1974 లీప్ సంవత్సరం కాదు. అట్లాగే నెక్స్ట్ మనం ఏం చేద్దాము, ఇంకో క్వశ్చన్కి వెళ్దాం. దీంట్లో థర్డ్ ఉదాహరణకి వెళ్దాం. మూడో ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ 1996. ఇది శత సంవత్సరం కాని సంవత్సరం. ఇప్పుడు ఇది 4 చేత భాగించబడుతుందా లేదా, ఇది లీప్ సంవత్సరమా కాదా చెక్ చేద్దాం. 96ను 4 చేత భాగారం చేస్తున్నాను. 4 2 8, శేషం 16. 4 4 ఎంత? 16. దేర్ఫోర్ ఇట్ ఈజ్ ఏ లీప్ ఇయర్. అలాగే 4వ క్వశ్చన్ 2014 ఇచ్చాడు. 2014. ఇందులో 14ను 4 చేత భాగారం చేయాలి. 4 3 ఎంత? 12. శేషం ఎంత? 2. దేర్ఫోర్ ఇట్ ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్. అలాగే 5th ఎగ్జాంపుల్ 2024 ఉంది. చివరి 2 అంకెల సంఖ్య 24. 4 చేత భాగారం చేయి. 4 6 24 పోయింది. దేర్ఫోర్ ఇట్ ఈజ్ ఏ లీప్ ఇయర్. ఓకేనా? సో ఇలా మనము లీప్ ఇయర్ ఫైండ్ అవుట్ చేస్తాం. లీప్ ఇయర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు మనకేం తెలవాలి? శత సంవత్సరం, శత సంవత్సరం కాని సంవత్సరం. శత సంవత్సరం ఉన్నప్పుడు లీపు సంవత్సరం కనుక్కోవడానికి 400 చేత భాగారం చేస్తాం. శత సంవత్సరం కాని సంవత్సరం, లీపు సంవత్సరం కావాలి అంటే దేని చేత భాగారం చేస్తాం? మనం 4 చేత భాగారం చేస్తాం. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మనకి ఐడియా ఉండాలి. ఏంటి తెలుసా? 1992 నుంచి చాలు, 90 నుంచి స్టార్ట్. 1992 అనేది 4 చేత భాగించబడుతుంది. ఇది లీప్ సంవత్సరం. దీనికి ఒక 4 సంవత్సరాలు కలపండి. 1996 కూడా లీప్ సంవత్సరం. ఈ కనీసం ఇవన్నీ తెలిసి ఉండాలి, కష్టం అవుతుంది లేకపోతే. అలాగే ఇప్పుడు ఒక 4 సంవత్సరాలు కలపండి, 2000 కూడా లీప్ సంవత్సరం. దీనికి ఒక 4 కలపండి, 2004. దీనికి ఒక 4 కలపండి, 2008. దీనికి ఒక 4 కలపండి, 2012. దీనికి ఒక 4 కలపండి, 16. దీనికి ఒక 4 కలపండి, 20. దీనికి ఒక 4 కలపండి, 24. ఓకే. ఆ తర్వాత ఇంకొకటి ఇప్పుడు మనం రాబోయేది నెక్స్ట్ వచ్చేది 30. ఇవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఎగ్జామినేషన్ హాల్లో వెతకడం కాదు, చూడగానే చెప్పగలగాలి ఇది లీప్ సంవత్సరం, ఇది లీప్ సంవత్సరం కాదు. గుర్తుపెట్టుకోవాలి, తప్పదు. 3-4 క్వశ్చన్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు లెర్న్. మనల్ని గుర్తించాల్సిందే, గుర్తుపెట్టుకోవాల్సిందే. సో 1992, 96, 2000, 2004, 2008, 2012, 2016, 2024, 2020, 2024, 2030 ఇవన్నీ కూడా లీపు సంవత్సరాలు. అలాగే శత సంవత్సరాలలో అయితే కేవలం 1601, 2001 గుర్తుపెట్టుకోవాలి. దీనికంటే ముందు 1200, దీనికంటే ముందు 800, దీనికంటే ముందు 400. మొదటి శతలీపు సంవత్సరం 400, రెండవ శతలీపు సంవత్సరం 800, మూడవ శతలీపు సంవత్సరం 1200, నాలుగవ శతలీపు సంవత్సరం ఇది 5, తర్వాత వచ్చేది 2400. అప్పటి వరకు మనం ఎవ్వరం ఉండము, ఆ వాటిపైన క్వశ్చన్స్ రాకపోవచ్చు. సరేనా? సో శత సంవత్సరాలలో అవి, శత సంవత్సరాలు కాని సంవత్సరాలలో ఇవి. వీటిని మనం గుర్తుంచుకోవాలి. ఓకే. సో సాధారణ సంవత్సరం,
కోడ్ నేర్చుకున్నాం 1, లీపు సంవత్సరం కోడ్ నేర్చుకున్నాం 2, తర్వాత శత సంవత్సరాలు కాని సంవత్సరాల గురించి ప్రస్తావించుకున్నాం. ఇప్పుడు లీపు సంవత్సరాన్ని కనుక్కోవడానికి ఇక్కడ 2 తక్కెళ్ళుగా మనం వినియోగించి, ఒకటేమో శత, రెండవది శత సంవత్సరాలు కానివి. శత సంవత్సరాలు లీపు సంవత్సరాలు కావాలంటే 400 చేత, కానివి అయితే 4 చేత భాగించబడాలి అని నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తాము అంటే మనకు బేసిక్గా మనకు ఉన్నటువంటి ఒక సంవత్సరంలో ఉండే నెలల గురించి మనం ప్రస్తావించుకుంటాం. ఓకే, ఒక సంవత్సరంలో ఉండే నెలల గురించి ప్రస్తావిస్తాం, సరేనా. ఒక సంవత్సరంలో ఉండేటటువంటి నెలలు ఫస్ట్ వన్ ఈజ్ జనవరి అంటాం. ఓకేనా, ఆ తర్వాత వచ్చే నెల ఫిబ్రవరి నెల, ఆ తర్వాత వచ్చే నెల మార్చ్ నెల, ఆ తర్వాత వచ్చే నెల ఏప్రిల్ నెల, ఆ తర్వాత వచ్చే నెల మే నెల, ఆ తర్వాత వచ్చే నెల జూన్ నెల అంటాం, సరేనా. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే నెల ఏ నెల జూలై అంటాం. ఆ తర్వాత వచ్చే నెల ఆగస్టు నెల అంటాం. ఆ తర్వాత జూన్, జూలై, ఆగస్ట్. నెక్స్ట్ వచ్చేది సెప్టెంబరు, ఆ తర్వాత వచ్చేది అక్టోబరు, ఆ తర్వాత వచ్చేది నవంబరు, ఆ తర్వాత వచ్చే నెల డిసెంబరు. ఓకేనా, సో ఇది అయిపోయింది. జనవరి నెలలో మనకు 31 రోజులు ఉంటాయి. అలాగే ఫిబ్రవరి నెలలో ఒకవేళ సాధారణ సంవత్సరం అయితే 28 రోజులు, ఇది లీపు సంవత్సరం అయితే 29 రోజులను కలిగి ఉంటుంది. ఇదొకటి. ఫిబ్రవరి నార్మల్ ఇయర్ అయితే 28, లీపు సంవత్సరంలో అదనంగా ఒక రోజు ఉంటుంది ఫిబ్రవరి నెలలో, కాబట్టి 29 ఫిబ్రవరి నెలకు సంబంధించింది. ఓకేనా, సో ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ మనకు మార్చ్ నెల. మార్చ్ నెలలో మనకు వచ్చేటటువంటివి 31 రోజులు ఉంటాయండి. ఆ తర్వాత ఏప్రిల్లో 30 రోజులు, మేలో ఉండేటివి 31, ఆ తర్వాత జూన్ నెలలో ఉండేటివి 30. అలాగే జూలైలో 31, ఆగస్టులో కూడా 31. ఇవి 2 కూడా ట్విన్స్, ఇవి జాగ్రత్తగా ఉండాలి. జూలై, ఆగస్ట్ 2 31 రోజులను కలిగి ఉంటాయి. అలాగే సెప్టెంబర్ నెలలో 30 రోజులు, అక్టోబర్లో 31 రోజులు, నవంబర్లో 30, డిసెంబర్లో 31 రోజులు ఉంటాయి. వీటిని మనము ఇప్పుడు వారాలలోకి కన్వర్ట్ చేసుకొని మనం రాసుకుంటాం. ఎలా వారాలలోకి కన్వర్ట్ చేస్తాం? 28 రోజులను వారాలలోకి కన్వర్ట్ చేస్తే 7 4 28, శేషం ఎంత వస్తుంది? 0. 29 రోజులను 7 చేత భాగాహారం చేస్తే 7 4 28, శేషం 1. 30 రోజులను 7 చేత భాగాహారం చేస్తే 7 4 28, శేషం ఎంత? 2. 31ని 7 చేత భాగాహారం చేస్తే 7 4 28, శేషం ఎంత? 3. సో 0 1 2 3 అనగా చూడండి, జనవరి నెల 31 రోజులు ఉన్నాయి. 31 రోజులు కాబట్టి శేషం ఎంత వచ్చింది? వారాలు అయిపోయినాక 3 శేషం వచ్చింది. కాబట్టి దీన్ని జనవరి నెల మొత్తం పరిగణలోకి వస్తే దాని యొక్క కోడ్ను రాసుకుంటే సరిపోతుంది. దాని యొక్క కోడ్ ఎంత? 3. అలాగే ఫిబ్రవరి నెల 28 రోజులు అవుతే 0, 29 రోజులు అవుతే 1. కాబట్టి ఫిబ్రవరి నెల యొక్క కోడ్ ఏంటి? సాధారణ సంవత్సరం అయితే ఫిబ్రవరి నెలను 0గా పరిగణిస్తాం. లీపు సంవత్సరం అయితే ఫిబ్రవరి నెలను 1గా కోడ్ చేస్తాం. మార్చ్ నెల 3 రోజులు. అలాగే ఏప్రిల్ నెల 2 రోజులు, 30. కాబట్టి 30ని 7 చేత భాగాహారం చేస్తే శేషం 2. ఏదైతే శేషం మిగులుతుందో అదే ఇంపార్టెంట్ ఈ క్యాలెండర్లో. అలాగే 31ని మనం 3 చేత 7 చేత భాగాహారం చేస్తే శేషం 3. అలాగే 30ని 7 చేత భాగాహారం చేస్తే శేషం ఎంత? 2. ఇప్పుడు జూలై నెలలో 3 శేషం వస్తుంది. ఎందుకు? 31 రోజులు. ఆగస్టు నెలలో 3 శేషం వస్తుంది. ఎందుకు? 31 రోజులు. సెప్టెంబర్ నెలలో 2 శేషం వస్తుంది. ఎందుకు అంటే సెప్టెంబర్ నెలలో 31 రోజులు ఉంది కాబట్టి 3. అలాగే నవంబర్లో 30 కాబట్టి 2. అలాగే డిసెంబర్ నెలలో 31 కాబట్టి 3. ఇవి బేసిక్గా మనకు తెలియాల్సినటువంటి అంశాలు.
ఏవేవి? సాధారణ సంవత్సరం, లీపు సంవత్సరం, ఆ తర్వాత సంవత్సరాలు బేసిక్గా 2 రకాలు, శత సంవత్సరాలు కాని సంవత్సరాలు. శత సంవత్సరాలు అయితే 100 యొక్క గుణిజాలుగా గల సంవత్సరాలను శత సంవత్సరాలు అంటాం. అలాగే 100 యొక్క గుణిజాలుగా లేని సంవత్సరాలను శత సంవత్సరాలు కాని సంవత్సరాలు అంటాం. తదుపరి లీపు సంవత్సరం ఫైండ్ అవుట్ చేయడం. ఆ లీపు సంవత్సరం 400 అటు 100, 400 అంటే 400 చేత లీప్ సంవత్సరాలు కావాలంటే శత సంవత్సరాలు 400 చేత నిశ్శేషంగా భాగించబడాలి. అలాగే శత సంవత్సరాలు కాని సంవత్సరాలు లీప్ సంవత్సరాలు కావాలంటే 4 చేత భాగించబడాలి. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం నేర్చుకున్నాం? ఆ లీప్ సంవత్సరాలు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. తర్వాత ఒక సంవత్సరంలో ఉండేటటువంటి నెలలను ప్రస్తావించుకున్నాం. అందులో ఆడ్ డేస్ ఏంటివి, విషమ రోజులు, వారం కాని రోజుల గురించి ప్రస్తావించుకున్నాం. ఇదంతా మనం ఇక్కడ ప్లాన్ చేసుకున్నాం. సరేనా? ఓకే. సో ఇదైపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మోడల్ 1, మోడల్ 2 ఇలా మనకు 8 మోడల్స్ ఉంటాయి. 8 మోడల్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ మధ్యకాలంలో క్వశ్చన్స్ అడిగే విధానాన్ని పట్టుకొని మనం జాగ్రత్తగా ఒక 1-2 వీడియోస్ మళ్ళీ దానికి ఒక సమయం పోతుంది. ఆ టైం కూడా మనం ప్లాన్ చేసుకుంటాం. మొత్తానికి ఏంటి అంటే పగడ్బందుగా దీంట్లోంచి ఎలాంటి బిట్ వచ్చినా ఓకేనా, మీరు నాన్ మ్యాథ్స్లు చేయగలిగే విధంగా మనం ప్లాన్ చేసుకుని ముందుకెళ్తాం. మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3, మోడల్ 4 అలా కొన్ని మోడల్స్ మనం కంప్లీట్ చేసుకొని ముందుకెళ్తాం. సో మోడల్ 1 దేన్ని డీల్ చేస్తుంది అనేది పాయింట్ ఇక్కడ చూడండి. మోడల్ 1 ఏం చెప్తుంది? క్యాలెండర్లో మోడల్ 1 తేదీలు సమానంగా ఉండి సంవత్సరాలలో మార్పు ఉన్నప్పుడు ఏ పద్ధతిని ఉపయోగిస్తాం? ఆ పద్ధతిని దీన్ని మనం ఏమంటాం? మోడల్ నెంబర్ 1 అంటాం. ఈ మోడల్ నెంబర్ 1ని మనం ప్లాన్ చేసుకుంటాం. మోడల్ నెంబర్ 1లో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. 10th ఏప్రిల్ అన్నాడు, అలాగే 10th ఏప్రిల్ అన్నాడు. ఇక్కడ తేదీలు ఎలా ఉన్నాయి? సమానంగా ఉన్నాయి. సంవత్సరాలలో మార్పు వచ్చింది. ఇక్కడ 2010, ఇక్కడేమో 2014. ఓకేనా? అంటే తేదీలు సమానంగా ఉండి సంవత్సరాలలో మార్పు ఉన్నప్పుడు ఈ క్రింది పద్ధతిని మనం పాటిస్తాం. ఓకేనా? ఆ పద్ధతి ఎలా ఉంటుందో చూద్దాం. 2010 నుంచి 2014కి వెళ్తున్నాం. ఎప్పుడైనా సరే చిన్న సంవత్సరం నుంచి పెద్ద సంవత్సరానికి ప్రయాణం చేయాలి. చిన్న సంవత్సరం నుంచి పెద్ద సంవత్సరానికి ప్రయాణం చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలి అంటే 2010, 2014 ఈ రెండింటికి మధ్య గల భేదం ఎంత ఉంది? 2014లో నుంచి ఈ 2010ని తీసేయాలి. తీసేస్తే ఎన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చింది? 4 years గ్యాప్ వచ్చింది. 4 సంవత్సరాల గ్యాప్. మనకు తెలుసు ఒక సంవత్సరం యొక్క కోడ్ ఎంత? 1. అంటే ఒక సంవత్సరంలో మిగులు రోజులు 1 అని మనకు తెలుసు. కాబట్టి ఒక సంవత్సరానికి ఒక రోజు చొప్పున 4 సంవత్సరాల గ్యాప్ వచ్చింది కాబట్టి 4 రోజులు ప్లస్ ఇక్కడ ఎక్కడన్నా 29th ఫిబ్రవరి ఇన్వాల్వ్ అయ్యిందా, 29th ఫిబ్రవరి పరిగణలోకి వచ్చిందా అనేది చెక్ చేయాలి. ఇక్కడ 2010 పరిగణలోకి వచ్చింది, తర్వాత 2011 పరిగణలోకి వచ్చింది, 2012 పరిగణలోకి వచ్చింది, 2013 పరిగణలోకి వచ్చింది, 2014 పరిగణలోకి వచ్చింది. ఇక్కడెక్కడన్నా లీపు సంవత్సరం ఇన్వాల్వ్ అయ్యిందా? మధ్యలో 2012 లీపు సంవత్సరం, ఇది 4 చేత భాగించబడుతుంది కాబట్టి ఇది లీపు సంవత్సరం. మరి ఇప్పుడు 29th ఫిబ్రవరి పరిగణలోకి వచ్చిందా రాలేదా అంటే 2012 పూర్తి సంవత్సరం పరిగణలోకి వచ్చింది. పూర్తి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అప్ టు ద లాస్ట్ మనకేం చెప్పొచ్చు మనము డిసెంబర్ దాకా పూర్తి సంవత్సరం పరిగణలోకి వచ్చింది. ఎప్పుడైనా సరే ఒక లీపు సంవత్సరం మధ్యలో ఉన్నప్పుడు, మధ్యలో ఉంటే పూర్తి సంవత్సరం, లీప్ సంవత్సరమే కాదు ఏ సంవత్సరమైనా మధ్యలో ఉంది అంటే పూర్తి సంవత్సరం పరిగణలోకి వస్తుంది. ఎప్పుడైతే పూర్తి సంవత్సరం లెక్కించబడిందో లేదా పరిగణలోకి వచ్చిందో అప్పుడు ఫిబ్రవరి నెల మొత్తం కూడా పరిగణలోకి వస్తుంది. ఎప్పుడైతే ఫిబ్రవరి 29th పరిగణలోకి వచ్చిందో, ఓకేనా, ఫిబ్రవరి నెల మొత్తం పరిగణలోకి వచ్చిందో అప్పుడు 29th ఫిబ్రవరి కూడా పరిగణలోకి వస్తుంది. ఎప్పుడైతే
29th ఫిబ్రవరి పరిగణలోకి వచ్చిందో ఇది అదనపు రోజు కాబట్టి +1 అని రాయాలి. అనగా టోటల్గా ఎన్ని రోజులు అనర్థం? 5 రోజులు. కావున 5 రోజులు ముందుకెళ్ళాలి. అనగా మంగళవారము తర్వాత 5వ రోజు. చూడండి, మంగళవారం తర్వాత వచ్చేటటువంటి రోజు, మంగళవారము తర్వాత బుధ తర్వాత వచ్చే రోజు గురు తర్వాత వచ్చే రోజు శుక్ర, తదుపరి శని, ఆ తర్వాత ఆది. 5వ రోజు మంగళవారము తర్వాత 5 రోజులు ముందుకెళ్ళాలి. 1 2 3 4 5. ఏ వారం ఇది? ఆదివారం. కాబట్టి వచ్చేది ఏ వారం వస్తుంది? ఆదివారం ఈజ్ ద ఆన్సర్ అంటాం. ఓకేనా? సో ఆప్షన్ ఈజ్ ఏ. అయితే దీన్ని ఇంకో రకంగా కూడా మనం ప్లాన్ చేస్తాం. ఏంటంటే వాస్తవానికి ఇచ్చింది మంగళవారం ఇచ్చాడు. ఈ మంగళవారము అనేది 2గా మనం పరిగణిస్తాం. ఆల్రెడీ మనం కోడ్స్ రాసుకున్నాం. ఏమని రాసుకున్నాం? ఆదివారము, సోమవారము, మంగళ, బుధ, గురు, శుక్ర, శని అని రాసుకున్నాం. ఆది 0, సోమ 1, మంగళ 2, బుధ 3, గురు 4, శుక్ర 5, శని 6గా మనం పరిగణిస్తాం. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? మంగళవారము అన్నాడు. మంగళ 2 తర్వాత 5 రోజులు కలపాలి. 2కు 5 రోజులు కలపండి. ఎంత వస్తుంది? 7 రోజులు. 7లో నుంచి 7 తీసేయండి. 0 ఏ వారాన్ని తెలియజేస్తుంది? ఆదివారాన్ని సూచిస్తుంది. కాబట్టి డైరెక్ట్ ఇలా కూడా క్యాల్కులేషన్ చేయొచ్చు. మనకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా అండి. ఇలా కంఫర్ట్ ఉంటే ఇలా వెళ్ళాలి. లేదు అనుకోండి 5 రోజులు ముందుకెళ్ళే విధానం మనకు కంఫర్ట్ ఉంటే అలా ముందుకెళ్ళాలి. సరేనా? ఓకే. సో ఈ విధంగా మొట్టమొదలు మనం ఏం చేస్తున్నాం? భేదాన్ని లెక్కిస్తున్నాం. తదుపరి ఏం చేస్తున్నాం? ఎక్కడన్నా 29th ఫిబ్రవరి ఇన్వాల్వ్ అయ్యిందా, 29th ఫిబ్రవరి పరిగణలోకి వచ్చిందా, 29th ఫిబ్రవరి లెక్కలోకి వచ్చిందా లేదా అనేది మనము లెక్కిస్తున్నాము. ఒకవేళ వచ్చినట్లయితే అది అదనపు రోజు కావున +1 యాడ్ చేస్తున్నాము. ఓకే. అలాగే ముందుకెళ్ళే డేట్ ఉంటే ముందుకెళ్ళాలి, వెనక్కి వచ్చే డేట్ ఉంటే మైనస్ చేస్తాం, ముందుకెళ్ళే డేట్ ఉంటే ప్లస్ చేస్తాం. ఓకేనా? రైట్. ఫస్ట్ మోడల్ మొత్తం కూడా మనం ఏంటి ముందుకెళ్ళేదే నేర్చుకుంటాం. ఇప్పుడు రెండవ క్వశ్చన్ చూడండి. ఓకే. రెండవ క్వశ్చన్ ఇక్కడ జనవరి 1, అలాగే జనవరి 1 ఇక్కడ 2006 నుంచి 2010కి వెళ్ళింది. 2006 1 జనవరి ఆదివారం అయితే, అలాగే 1 జనవరి 2010 ఏ వారము అన్నాడు. ఓకే. మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ 2010లో నుంచి ఈ 2006 ఈ భేదాన్ని తీసివేస్తాం. ఎన్ని సంవత్సరాల గ్యాప్ వస్తుంది? 4 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. తదుపరి 2006 నుంచి 2010 పరిగణలోకి వచ్చింది, 2006 పరిగణలోకి వచ్చింది, 2007 పరిగణలోకి వచ్చింది, 2008 పరిగణలోకి వచ్చింది, 2009 పరిగణలోకి వచ్చింది, అలాగే 2010 పరిగణలోకి వచ్చింది. అయితే ఇక్కడ ఏదన్నా లీపు సంవత్సరం ఉందా? 2008 లీప్ సంవత్సరం. ఇది మధ్యలో ఉంది అంటే పూర్తి సంవత్సరం పరిగణలోకి వస్తుంది. అనగా డెఫినెట్గా ఫిబ్రవరి నెల మొత్తం పరిగణలోకి వస్తుంది. ఫిబ్రవరి నెల మొత్తం పరిగణలోకి వచ్చింది అంటే 29th ఫిబ్రవరి ఖచ్చితంగా పరిగణలోకి వస్తుంది. ఎప్పుడైతే 29th ఫిబ్రవరి పరిగణలోకి వస్తుందో +1 అదనపు రోజు. కావున మళ్ళీ ఏమొచ్చింది? 5 రోజులు ముందుకెళ్ళాలి. అనగా ఆదివారం తర్వాత 5వ రోజు. మొట్టమొదటిది సోమ, తర్వాత మంగళ, బుధ, గురు, తదుపరి ఏ వారం? శుక్ర. ఇది 1 2 3 4 5. 5 ఏ వారాన్ని తెలియజేస్తుంది? శుక్రవారాన్ని సూచిస్తుంది. కావున ఆన్సర్ ఏ వారం అని తేలిపోయింది? శుక్రవారంగా తేలిపోయింది. దేర్ఫోర్ ఆన్సర్ ఈజ్ శుక్రవారం. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే నంబర్ కూడా మనం అలాట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆదివారం అన్నాడు. ఆదివారము సండే, ఆదివారాన్ని 0 సూచిస్తాం. మనకు వచ్చినటువంటి క్యాల్కులేషన్ ఆడ్ డేస్ అంటాం. విషమ రోజులు, వారం కాని రోజులు ఎన్ని? 5 రోజులు వచ్చాయి. కాబట్టి దీనికి 5 కలుపుతాం. ఎందుకు కలుపుతున్నాం? ముందుకెళ్ళే డేట్ కాబట్టి కలపడం జరుగుతుంది. 0 + 5 ఎంత? 5 కాబట్టి 5 ఏ వారాన్ని తెలియజేస్తుంది? శుక్రవారాన్ని తెలియజేస్తుంది. ఓకేనా? రైట్. ఇది రెండవ క్వశ్చన్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం. థర్డ్ క్వశ్చన్లో ఏముంటుందో చెక్ చేద్దాం. ఇది థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ చూడండి.
25 ఆగస్టు 2012, ఇక్కడ 25 ఆగస్టు 2016. ఓకేనా? తేదీలు సమానంగా ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఉన్నప్పుడు ఏం చేయాలి? మొదటి పద్ధతిని పాటించాలి ముందుకెళ్ళేది. కాబట్టి 2016లో నుంచి ఎంత తీసేయాలి? 2012ను తొలగించాలి. ఎన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చింది ఇక్కడ? 4 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. తదుపరి 2016, 2012. 2012 ప్రారంభం నుంచి స్టార్ట్ అయ్యింది, ఆగస్టు నుంచి స్టార్ట్ అయ్యింది. తదుపరి 2013, ఆ తర్వాత 2014, ఆ తర్వాత 2015, నెక్స్ట్ వచ్చేది 2016. ఓకేనా? ఇక్కడ ఇది కూడా లీపు సంవత్సరమే, అలాగే ఇది కూడా లీపు సంవత్సరమే. ఓకేనా? వెరీ నైస్. అయితే లీపు సంవత్సరం మధ్యలో వస్తే ఖచ్చితంగా ఫిబ్రవరి నెల మొత్తం పరిగణలోకి వచ్చేది. తదనుగుణంగా మనం ఏం రాసేవాళ్ళము? 29 ఫిబ్రవరి ఇంక్లూడ్ అయింది కాబట్టి +1 రాసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ లీపు సంవత్సరాలు 2 చివర్లో ఉన్నాయి. చివరలలో ఎక్స్ట్రీమ్స్ అంటాం. చివర్లలో ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్త పడాలి. ఏటా జాగ్రత్త అంటే చూడండి, 2012 ఏ తేదీ నుంచి స్టార్ట్ అయ్యింది? ఆగస్టు నుంచి స్టార్ట్ అయ్యింది. ఆగస్టు నెల 25 నుంచి స్టార్ట్ అయ్యింది. ఆగస్టు 25 తర్వాత 26, 27, 28, 29, 30, 31. ఆగస్టు నెల క్లోజ్. తర్వాత వచ్చేది సెప్టెంబర్, ఆ తర్వాత వచ్చేది అక్టోబర్, నవంబర్, డిసెంబర్. తదుపరి ఈ సంవత్సరంలోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఎక్కడా కూడా ఫిబ్రవరి ఊసే లేదు, ఫిబ్రవరి ప్రస్తావన లేనే లేదు. అనగా ఇక్కడెక్కడ ఫిబ్రవరి నెలలోకి అసలు ఎంటరే లేదు ఇక్కడ. కాబట్టి 29 ఫిబ్రవరి ఇక్కడ ఎంటర్ కాలేదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. 2016 అప్ టు ఆగస్ట్, అనగా జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు దాకెళ్ళాలి. ఆగస్ట్ 25 వరకు క్యాల్కులేట్ చేయాలి. ఇక్కడ ఫిబ్రవరి నెల మొత్తం లెక్కలోకి వచ్చింది. ఫిబ్రవరి నెల మొత్తం ఇది లీపు సంవత్సరం. ఫిబ్రవరి నెల మొత్తం పరిగణలోకి వచ్చింది అంటే 29 ఫిబ్రవరి పరిగణలోకి వచ్చింది. ఎప్పుడైతే 29 ఫిబ్రవరి పరిగణలోకి వస్తుందో +1 రాస్తాం. కాబట్టి ఎన్ని రోజులు? 5 రోజులు. ఓకేనా? 29 ఫిబ్రవరి అనేది అదనపు రోజు కాబట్టి +1 రాసుకున్నాం. 4 1 కలిపేశాం, 5 రోజులు. ఓకేనా? కాబట్టి గురువారం తర్వాత 5వ రోజు. ఓకే, గురువారం తర్వాత 5వ రోజు. గురు తర్వాత వచ్చేది శుక్ర, తదుపరి శని, ఆది, సోమ, మంగళ. 1 2 3 4 5. ఏ వారం? మంగళవారం. ఆన్సర్ ఈజ్ ద మంగళవారం. అలాగే మ్యాథమెటిక్స్ క్యాల్కులేషన్ ఎలా చేస్తాం మనము? గురువారము అన్నాడు. గురువారాన్ని 4 చేసి సూచిస్తాం. ఇది ముందుకెళ్ళే డేట్ కాబట్టి ప్లస్. ఎన్ని ఆడ్ డేస్ వచ్చాయి? 5 ఆడ్ డేస్ వచ్చాయి. 5 కలపాలి. టోటల్ ఎంత వచ్చింది? 9. ఇది 7 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు 7ను తీసేయాలి. 7ను తీసేసా. 2 ఏ వారాన్ని తెలియజేస్తుంది? మంగళవారాన్ని తెలియజేస్తుంది. ఓకేనా? కాబట్టి ఆన్సర్ ఈజ్ మంగళవారం. దిస్ ఇస్ అవర్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ మనము 4th క్వశ్చన్కి వచ్చేద్దాం. 4th క్వశ్చన్లో చూడండి, 10/5/2008 బుధవారం అయినా అదే 10th మే 2011 డాష్ వారం అన్నాడు. 10/5/2008 బుధవారము అయినా అలాగే 10/5/2011 డాష్ వారము అన్నాడు. ఓకేనా? ఇప్పుడు చూడండి, బుధవారం అయినా 10/5/11 ఏ వారము అన్నాడు. చెక్ చేద్దాం. ఇక్కడ తేదీలు సమానంగా ఉన్నాయి కాబట్టి రోల్ మోడల్ నంబర్ 1. ఇప్పుడు ఏం చేస్తాం? పెద్ద సంవత్సరం 2011, అందులో నుంచి 2008ని తొలగిస్తాం. ఎన్ని సంవత్సరాలు పరిగణలోకి, ఎన్ని సంవత్సరాలు తేడా కనిపిస్తుంది? 3 సంవత్సరాలు తేడా కనిపిస్తుంది. ఇది అయిపోయిన తర్వాత ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 2008 నుంచి స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత వచ్చేది 2009, తదుపరి 10, ఆ తర్వాత వచ్చేది 2011. ఇక్కడెక్కడన్నా లీపు సంవత్సరం కనిపిస్తుందా? అవును, 2008 ఏ సంవత్సరం ఇది? లీపు సంవత్సరం ఇది. ఇట్ ఈజ్ ఎ లీప్ ఇయర్. ఓకేనా?
ఇప్పుడు మనం ఏం చేస్తాం, లీపు సంవత్సరం స్టార్ట్ అయ్యింది ఎక్కడి నుంచి, మే నుంచి స్టార్ట్ అయ్యింది, మే 10th నుంచి స్టార్ట్ అయ్యింది, తర్వాత మే నెల అయిపోతుంది, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఆ తర్వాత ఈ సంవత్సరంలోకి వస్తుంది. ఇక్కడ ఎక్కడన్నా 29 ఫిబ్రవరి లెక్కలోకి వచ్చిందా? అసలు ఫిబ్రవరి నెల ఊసేలేదు కాబట్టి నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ బోనస్ ఇయర్. ఇంకెక్కడా కూడా లీపు సంవత్సరం లేదు అనగా ఇక్కడ కేవలం 3 రోజులు మాత్రమే మిగిలాయి. అనగా విషమ రోజులు, వారం కాని రోజులు, ఆడ్ డేస్ ఎన్ని అని అర్థం 3. తదుపరి మనం ఏం చేయాలి, బుధవారం తర్వాత 3వ రోజు, బుధవారం తర్వాత ప్రథమంగా వచ్చేది గురు, శుక్ర, నెక్స్ట్ శని, 1, 2, 3 ఏ వారాన్ని తెలియజేస్తుంది? శనివారాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ శనివారం. సో దట్ ఆప్షన్ ఈజ్ ఏ. ఓకే, మేజర్గా ఏం చేస్తున్నాం, భేదం చెక్ చేస్తున్నాం. తదుపరి ఏం చెక్ చేస్తున్నాం, 29 ఫిబ్రవరి ఇన్వాల్వ్ అయ్యిందా లేదా చెక్ చేస్తున్నాం. ఒకవేళ ఇన్వాల్వ్ అయితే మనం ఏం చేస్తాం, అదనపు రోజు +1 రాస్తాం. ఒకవేళ ఇన్వాల్వ్ కాకపోతే దాని గురించి మనం పట్టించుకోము. ఓకేనా? సో దట్ అది మనం చేసేటటువంటి విధానం. ఇదైపోయినాక నెక్స్ట్ 5వ క్వశ్చన్ చూడండి. 26 జనవరి 2014 మంగళవారము అయినా అదే 26 జనవరి 2016 ఏ వారము అంటాడు. 2014 నుంచి 2016 తేడా ఎంత వచ్చింది? 2 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత 2014 to 2016 అవునా, 2014, 2015, 2016. ఓకే, ఇందులో ఏదన్నా లీప్ సంవత్సరం ఉందా? ఉంది. 2016 లీప్ సంవత్సరమే, కానీ ఏ డేట్ వరకు వచ్చి ఆగిపోయింది? కేవలం జనవరి 26కే ఆగిపోయింది. కాబట్టి ఇది జనవరి 26కే ఆగిపోయింది. నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ ఫిబ్రవరిలోకి ఎంటర్ కాలేదు. ఓకేనా? కాబట్టి జనవరి 26 అంటాం. సో దట్ ఇక్కడ ఫిబ్రవరి ఊసలేదు, ఫిబ్రవరి 29 ఇన్వాల్వే కాలేదు. కాబట్టి అదనపు రోజు ఎట్టి పరిస్థితులలో రాదు. రానప్పుడు కేవలం 2 రోజులు ముందుకెళ్ళాలి. మంగళవారం తర్వాత 2వ రోజు బుధ, గురు. కాబట్టి ఆన్సర్ ఏంటి? గురువారము అంటాం. ఓకేనా? నేరుగా డైరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే డైరెక్ట్గా ప్లాన్ చేసుకోవచ్చు. సరేనా? గురువారము. అలాగే మంగళవారము అనేది 2, మిగులు రోజులు ఇక్కడ ఎన్ని వచ్చాయి? 2. కలపండి, ముందుకెళ్తున్నాం కాబట్టి కలపండి. 4ను ఏ వారంగా పరిగణిస్తాం? మనము గురువారంగా పరిగణిస్తాం. కాబట్టి ఆన్సర్ ఈజ్ ద బి. ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? ఈ విధంగా ముందుకెళ్దాం. అలాగే నెక్స్ట్ 6వ క్వశ్చన్ చూడండి. 26 జనవరి 2020 శుక్రవారం అయినా అలాగే 26 జనవరి 2024 వారం అన్నాడు. 20 నుంచి 24 ఎన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చింది? 4 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత 2020 స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత 21, 22, 23, ఆ తర్వాత 2024 అనేది కూడా 4 చేత భాగించబడుతుంది లీపు సంవత్సరం. 2020 కూడా లీపు సంవత్సరమే, ఇది కూడా 4 చేత భాగించబడుతుంది. ఓకేనా? ఇప్పుడు 2020 ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? జనవరి. ఆ తర్వాత ఫిబ్రవరి. జనవరి 26 నుంచి స్టార్ట్ అయింది. ఫిబ్రవరి నెల మొత్తం, మార్చ్, అలా డిసెంబర్ వస్తుంది. అనగా ఫిబ్రవరి నెల మొత్తం పరిగణలోకి వచ్చింది అంటే 29 ఫిబ్రవరి పరిగణలోకి వచ్చింది. 29 ఫిబ్రవరి పరిగణలోకి వచ్చింది అంటే అదనపు రోజు. అలాగే మరి ఇక్కడ 29 ఫిబ్రవరి పరిగణలోకి వచ్చిందా? ఇక్కడ లీప్ సంవత్సరం. కానీ ఇది ఎక్కడికి వచ్చి ఆగిపోయింది? కేవలం జనవరి 26కే క్లోజ్. నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ ఫిబ్రవరి. అనగా 4 1 కలపాలి 5 రోజులు ముందుకెళ్ళాలి. అనగా శుక్రవారం తర్వాత 5వ రోజు. శుక్రవారం తర్వాత వచ్చేది శని, ఆది, సోమ, మంగళ, బుధ. 1 2 3 4 5 ఏ వారాన్ని తెలియజేస్తుంది? బుధవారాన్ని తెలియజేస్తుంది. లేదా మనము శుక్రవారం 5 అనుకొని ఒకవేళ ఇలా కూడా ప్లాన్ చేయొచ్చు. శుక్రవారం 5, నంబర్ ఆఫ్ హాట్ డేస్ ఎన్ని వచ్చాయి? 5. 5కి 5 కలిపితే 10, 10లో 7 పోతే 3 ఏ వారాన్ని తెలియజేస్తుంది? బ్రహ్మాండంగా బుధవారంగా తెలియజేస్తుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ ద బుధవారం. ఓకేనా? సో
తేదీలు సమానంగా ఉన్నప్పుడు మనము ఇయర్స్లో మధ్య గ్యాప్ను ఫైండ్ అవుట్ చేస్తాం. ఎంత గ్యాప్ వస్తే ఆ గ్యాప్ ప్లస్ ఏదన్నా 29 ఫిబ్రవరి ఎక్కడన్నా ఇన్వాల్వ్ అవుతే +1 రాస్తాం, ఇన్వాల్వ్ కాకపోతే రాయము. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మోడల్ నెంబర్ 2. క్యాలెండర్లో మోడల్ నెంబర్ 2 చేస్తున్నాం. అందులో మోడల్ 2 అనేది మోడల్ 1 యొక్క విపర్యము, రివర్స్ అంటాం. ఓకే, అంటే చూడండి, ఇది 2016 ఇచ్చాడు, 2013 అడుగుతున్నాడు అంటే వెనక్కి. మనం మాత్రం ఏం చేయాలి తెలుసా? క్యాల్కులేషన్ చేసేటప్పుడు మాత్రం 2013 నుంచి 2016కే ప్రయాణం చేయాలి. గుర్తుంచుకోండి, ముందుకు అడిగినా వెనక్కి అడిగినా మనం మాత్రం క్యాల్కులేషన్ చేసేది చిన్న సంవత్సరం నుంచి పెద్ద సంవత్సరానికి క్యాల్కులేషన్ చేస్తాం. మొత్తం ఆడ్ డేస్ వచ్చిన తర్వాత, టోటల్ ఆడ్ డేస్ వచ్చిన తర్వాత ఒకవేళ క్యాలెండర్ ముందుకెళ్తే ప్లస్ చేస్తాం, ఒకవేళ వెనక్కి వస్తే మాత్రం ఏం చేస్తాం? మైనస్ చేస్తాం. ఇది వెనక్కి వస్తుంది ఇది వెనక్కి వస్తుంది కాబట్టి క్యాల్కులేషన్లో ఎలాంటి మార్పు లేదు, సేమ్ పద్ధతి. ఇదో 20th ఫిబ్రవరి, ఇది కూడా 20th ఫిబ్రవరి. 2013 నుంచి 2016 వరకు ప్రయాణం చేయాలి. 2013, 2016 ఈ రెండిటికి మధ్య భేదం ఎంత? 6 డేస్, 6 రోజులు. 6 రోజుల 3 రోజుల? జస్ట్ 3 డేసే. ఓకేనా? సో దట్ ఇది 3 డేస్. 2016లో నుంచి 2013 తీసేయాలి. క్లియర్గా రాద్దాం. 2016లో నుంచి 2013 తీసేయాలి. తీసేస్తే మిగిలేవి ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు వచ్చాయి. ఆ తర్వాత ఈ క్యాల్కులేషన్ ఏంటి? 2016 పరిగణలోకి వచ్చింది, ఆ తర్వాత 17 పరిగణలోకి వచ్చింది. ఓకేనా? ఆ తర్వాత 18 పరిగణలోకి వచ్చింది. సో మనకేం కావాలి? 2013 నుంచి 2016కి వెళ్ళాలి, ఇటు నుంచి ఇటు రావాలి. ఓకే, కాబట్టి 2013, తదుపరి 14, తదుపరి 15, తదుపరి 16. ఇందులో ఏదన్నా లీపు సంవత్సరం ఉందా? ఉంది. ఏది? 2016 అనేది లీప్ సంవత్సరం. మరి ఇక్కడ ఫిబ్రవరి నెల పరిగణలోకి వచ్చిందా లేదా? ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది? ఫిబ్రవరి 20 నుంచి స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 20 ఇక్కడి నుంచి, ఎక్కడ నుంచి మనం 2013 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. 2013 ఇక్కడ ఉంది. ఏ నెల నుంచి స్టార్ట్ అయింది? అది ఫిబ్రవరి నెల నుంచి స్టార్ట్ అయింది. సో ఫిబ్రవరి నెల ఎక్కడ? 20. ఓకేనా? ఇలా వచ్చి ఇలా వస్తున్నాం. 16, 13 నుంచి 16కి వెళ్తున్నాం, 13 నుంచి 16కి వెళ్తున్నాం, ఫిబ్రవరి నుంచి 16th ఫిబ్రవరి దాకా వెళ్తున్నాం. ఓకేనా? సో ఫిబ్రవరి 20, 21, 22, 23, 24 ఇలా వెళ్తున్నాం. ఇక్కడ ఇది లీప్ సంవత్సరమా? కానే కాదు. కాబట్టి ఇక్కడ కౌంట్ అవుతుందా ఫిబ్రవరి 29? నో క్వశ్చన్. ఎందుకంటే అసలు ఇది లీప్ సంవత్సరమే కాదు 2013 అనేది. కానీ 2016 అనేది లీప్ సంవత్సరం. ఏ డేట్కి వచ్చి ఆగిపోయింది? జనవరి వచ్చింది, ఫిబ్రవరి 20కే వచ్చి క్లోజ్ అయిపోయింది. ఫిబ్రవరి 20కే క్యాల్కులేట్, ఇక్కడికే క్లోజ్ అయ్యింది. నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ 29th ఫిబ్రవరి. ఫిబ్రవరి 29 పరిగణలోకి రాలేదు. 13 నుంచి స్టార్ట్ అయ్యాము, 16థ్కి వచ్చాము. 16 లీపు సంవత్సరమే, కానీ 20కే క్లోజ్ అయ్యింది, 29 రాలేదు. కాబట్టి నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ బోనస్, అనగా ఓన్లీ 3 డేస్. 3 డేస్ వెనక్కి రావాలి. ఇది ముందుకెళ్ళే డేటా, వెనక్కి వచ్చే డేటా. 2016 నుంచి 2013 ఈ వారం అడుగుతున్నాడు, వెనక్కి రావాలి. వెనక్కి అంటే మైనస్ చేయాలి, అనగా బుధవారానికి 3 రోజులు వెనక్కి. బుధవారం కంటే ముందు రోజు మంగళ, ముందు రోజు సోమ, ముందు రోజు ఆది. సో 1, 2, 3 వెనక్కి వచ్చే డేట్ ఉంటే వెనక్కి రావాలి. ప్రాసెస్ అంతా సేమ్. ముందుకెళ్ళే డేట్ ఉంటే ముందుకెళ్తాం, వెనక్కి వచ్చే డేట్ ఉంటే వెనక్కి. ప్రాసెస్ అంతా మాత్రం సేమ్. కాబట్టి ఇలా కూడా చేస్తాం. బుధవారం అనేది 3, అందులో నుంచి ఈ 3 రోజులను తొలగిస్తాం. కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుంది, అన్నీ క్లియర్ అవుతాయండి. 0 ఏ వారాన్ని తెలియజేస్తుంది? ఆదివారాన్ని తెలియజేస్తుంది. ఓకే, సెకండ్ ప్రాబ్లం చూడండి, ఎంత సింపుల్గా మనం దాన్ని ప్లాన్ చేసుకొని బయటికి రావడం, ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా?
నా ద సెకండ్ వన్ చూడండి, ఇది కూడా అలాగే ఉంది చూడండి. 2010 నుంచి 2006 వెనక్కి వెళ్ళాడు, కానీ మనం ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడికే ప్రయాణం చేయాలి. అనగా ఫస్ట్ 2010లో నుంచి 2006ని తీసేయాలి. ఎన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చింది? 4 సంవత్సరాల గ్యాప్, 4 ఇయర్స్. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనము, 2006 నుంచి 2010, 2006 పరిగణలోకి వచ్చింది. 2006 తర్వాత 7, ఆ తర్వాత 8, 9, ఆ తర్వాత 10. ఇందులో ఏదైనా లీప్ సంవత్సరం ఉందా? ఉంది. ఏది? 2008. ఈ 2008 అనేది లీప్ సంవత్సరం. ఇది మధ్యలో ఉంది. మధ్యలో ఉంది అంటే ఖచ్చితంగా 29 ఫిబ్రవరి పరిగణలోకి వస్తుంది, క్యాల్కులేట్ అవుతుంది. మధ్యలో లీపు సంవత్సరం ఉందంటే క్యాల్కులేట్ అవుతుంది. అనగా 5 రోజులు ఏం చేయాలి? వెనక్కి రావాలి. గురువారానికి 5 రోజులు వెనక్కి. గురువారం కంటే ముందు రోజు బుధ, దానికంటే ముందు రోజు మంగళ, దానికంటే ముందు రోజు సోమ, దానికంటే ముందు రోజు ఆది, శని. 1, 2, 3, 4, 5 ఏ వారాన్ని తెలియజేస్తుంది? శనివారాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ శనివారం. అలాగే మనం ఏం చేయొచ్చు? గురువారం ఎంతండి? 4. 4లోంచి ఎవరిని తీసేయాలి మనము? 5 రోజులను తీసేయాలి. సాధ్యం కాదు. కానప్పుడు ఏం చేస్తాం? వారం కలిపేస్తాం. 11. 11లో 5 తీసేస్తాం. 6 ఏ వారాన్ని తెలియజేస్తుంది? శనివారాన్ని తెలియజేస్తుంది. అన్నీ ఒకటే. ఏది కంఫర్ట్గా ఉంటుందో, ఏది మనకు కాన్ఫిడెన్స్గా ఉంటుందో అటువైపే వెళ్ళాలి. ఇలా వెనక్కి వచ్చేది ఉంటే వెనక్కి తీసివేత ప్రక్రియ అయితే తీసివేత. స్లోగా మీరు అన్నీ నేర్చుకుంటారు, దాంట్లో తిరుగులేదు. 2 పద్ధతులు, 2 విధానాలు నేర్చుకుంటారు. ఓకే, ఒకసారి థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ట్రై చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. థర్డ్ క్వశ్చన్ ఏం చెప్తుంది? 25/6/2014 మంగళవారం అయినా 25/6/2010 డాష్ వారము అంటాడు. ఓకేనా? సేమ్ డేట్లు ఉన్నాయా? అవును. కాకపోతే చిన్న సంవత్సరం నుంచి పెద్ద సంవత్సరం నుంచి చిన్న సంవత్సరం రివర్స్ వెళ్తున్నాం, కానీ మనం మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడికి క్యాల్కులేట్ చేసి వెనక్కి మైనస్ చేయాలి. అనగా 2014లో నుంచి 2010ని తొలగించాలి. ఎన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చింది? 4 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. ఓకే, అలాగే 2010, 2011, అలాగే 2012, అలాగే 2013, తదుపరి 2014. ఓకే, సో ఇందులో ఏదైనా లీప్ సంవత్సరం ఉందా? ఉంది. లీప్ సంవత్సరం ఎక్కడుంది? మధ్యలో ఉంది. లీప్ సంవత్సరం మధ్యలో ఉంది అంటే టోటల్ ఇయర్ కంప్లీట్గా పరిగణలోకి వస్తుంది. కాబట్టి డెఫినెట్గా 29 ఫిబ్రవరి పరిగణలోకి వస్తుంది. మధ్యలో ఉందంటే కంపల్సరీగా 29 ఫిబ్రవరి పరిగణలోకి వస్తుంది. చివరిలో ఉన్నప్పుడే మనం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. కాబట్టి +1 అనగా 5 రోజులు వెనక్కి రావాలి. సో ఇచ్చింది మంగళవారానికి 5 రోజులు వెనక్కి. మంగళ కంటే ముందు రోజు సోమ, దీనికంటే ముందు రోజు ఆది, దీనికంటే ముందు రోజు శని, దీనికంటే ముందు రోజు శుక్ర, దీనికంటే ముందు రోజు గురు. చెక్ చేయండి. 1, 2, 3, 4, 5 ఏ వారాన్ని తెలియజేస్తుంది? గురువారం. కాబట్టి ఆన్సర్ ఈజ్ గురువారం. ఓకేనా? సో ఆన్సర్ ఈజ్ ఏ. అలాగే మంగళవారం అనేది 2లో నుంచి ఎంత తీసేయాలి మనం? 5. వెళ్ళదు, పోదు, తీసివేయడం కుదరదు. కాబట్టి మనం ఏం చేస్తాం? 7, 9. 9లో నుంచి 5 తీసేస్తామండి. 2 ఏ వారాన్ని తెలియజేస్తుందండి? మంగళవారాన్ని తెలియజేస్తుంది. సో దిస్ ఈజ్ మంగళ. ఓకేనా? డన్. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ మనము 4వ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, ఒక నిమిషం. 4వ క్వశ్చన్ ఎలా ఉంది? 10th మార్చ్ 1998 సోమవారం అయినా, అలాగే 10th మార్చ్ 1992 ఏ వారము అంటున్నాడు. ఓకే, రైట్. సో
ఇక్కడ మనం చెక్ చేయాల్సింది 1998, అడిగింది 1992 వెనక్కి. సో దట్ మనం మాత్రం ఇటు నుంచి ఇక్కడికి రావాలి, తీసివేత కార్యక్రమం ప్లాన్ చేసుకోవాలి. 1998కి అలాగే ఈ 1992కు ఈ 2 సంవత్సరాల మధ్య గల భేదం ఎంత? భేదం ఎన్ని సంవత్సరాలు వచ్చింది గ్యాప్? ఇక్కడ 6 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. నైస్. 1992 పరిగణలోకి వచ్చింది, 93 పరిగణలోకి వచ్చింది, 94 పరిగణలోకి వచ్చింది, 95 వచ్చింది, 96 వచ్చింది, 97, 98. ఓకేనా? చాలా లెందీగా ఇచ్చినాడు, నో ప్రాబ్లం. ఇక్కడ ఏమన్నా లీప్ సంవత్సరాలు ఉన్నాయా? 1992 ఈజ్ ఏ లీప్ ఇయర్, ఇది కూడా లీప్ సంవత్సరమే. 4 కలిపితే 96, ఇది లీప్ సంవత్సరమే. వెరీ నైస్, ఓవర్. ఇది లీప్ సంవత్సరం, ఇది కూడా లీప్ సంవత్సరమే. ఇవి 2 లీప్ సంవత్సరాలు. ఓకే, రైట్. కాకపోతే ఇది మధ్యలో ఉంది కాబట్టి ఖచ్చితంగా 29 ఫిబ్రవరి ఇక్కడ పరిగణలోకి వస్తుంది. కావున అదనపు రోజు. ఇది మాత్రం జాగ్రత్త పడాలి, మనం చెక్ చేయాలి. 1992 ఏ డేట్ నుంచి స్టార్ట్ అయింది? ఇది 10th మార్చ్, మార్చ్ 10 నుంచి స్టార్ట్ అయ్యింది. తర్వాత 11, 12 అలా పోతూ పోతూ మార్చ్ తర్వాత ఏప్రిల్, మే, జూన్ అలా డిసెంబర్ వస్తుంది. డిసెంబర్ తర్వాత ఈ సంవత్సరంలోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడెక్కడన్నా ఫిబ్రవరి గురించి ప్రస్తావన వచ్చిందా? రాలేదు. కాబట్టి ఇక్కడ 29 ఫిబ్రవరి ఎంటర్ కాదు, కేవలం ఒకసారి ఎంటర్ అయ్యింది. +1 అనగా 7. 7 అంటే 7లో నుంచి 7 తీసేస్తాం, మళ్ళీ ఎంత? 0. లేదు, మనం ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ సోమవారం, సోమవారం ఎంత? సోమవారం 1. ఓకేనా? 1లో నుంచి 7 పోతుందా? పోదు. పోనప్పుడు 7 కలుపుతాం 8. 8లో 7 పోతే 1. 1 ఏ వారాన్ని తెలియజేస్తుంది? మళ్ళీ సోమవారమే. ఎప్పుడైనా సరే 7 వస్తే 7లో నుంచి 7 తీసేయండి, 0 అనగా సోమవారం 0. ఓకే, సోమవారం వాస్తవం 1, అవునా కదా? సోమవారానికి వెనక్కి 0 రోజులు, అంటే 0 అంటే అదే వారం. ఏ వారం వచ్చింది? సోమవారం. కన్ఫ్యూజ్ కావద్దు, కన్ఫ్యూజ్ అస్సలు కావద్దు. మీకు ఏది బెటర్ ఉంటే అదే చేయండి. సోమవారానికి 7 రోజులు వెనక్కి వెళ్ళండి. సోమవారం కంటే ముందు ఆది, తర్వాత శని, తర్వాత శుక్ర, తర్వాత గురు, తర్వాత బుధ, తర్వాత మంగళ, తర్వాత సోమ. సో 7వ రోజు మళ్ళీ సోమవారం వస్తుంది. నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ కన్ఫ్యూజన్. మీకు ఏది కంఫర్ట్ ఉంటే ఆ కంఫర్ట్ పద్ధతిలోకి వెళ్ళండి. ఓకేనా? వెరీ నైస్. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది 5వ క్వశ్చన్ చూడండి. 5వ క్వశ్చన్ 10/4/2016 శుక్రవారం అయినా అదే 10/4/2012 డాష్ వారము అంటాడు. అదే ఫస్ట్ మోడల్, పెద్ద సంవత్సరం చిన్న సంవత్సరం, పెద్ద సంవత్సరం ఇచ్చి చిన్న సంవత్సరం గురించి అడుగుతున్నాడు, వెనక్కి వెళ్తున్నాడు. మనం మాత్రం ఏం చేయాలి? 2012 నుంచి 2060కి మన ప్రయాణం. ప్రాసెస్ సేమ్, మోడల్ 1 అయినా మోడల్ 2 అయినా సేమ్ ప్రాసెస్. 2016లో నుంచి 2012 తొలగించాలి. ఎన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చింది? 4 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. 2012 నుంచి 2016 రావాలి. 2012 వచ్చింది, 2013 వచ్చింది, 2014 వచ్చింది, తర్వాత 2015, 2016 ఇవన్నీ సంవత్సరాలు ఇన్వాల్వ్ అయ్యాయి. ఇక్కడ 2012 అనేది లీప్ సంవత్సరమే, 2016 కూడా లీప్ సంవత్సరమే. ఇక్కడ మనం చెక్ చేయాలి, మధ్యలో లేదు. ఈ 2 లీపు సంవత్సరాలు కూడా చివరిలోనే ఉన్నాయి. కాబట్టి మనం చెక్ చేయాల్సింది ఏంది? 29 ఫిబ్రవరి ఇన్వాల్వ్ అయ్యిందా లేదా? 2012 ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మంత్ ఆఫ్ ఏప్రిల్. ఏప్రిల్ ఎక్కడ? 10th రోజు. ఏప్రిల్ తర్వాత మే, జూన్ అలా డిసెంబర్ వస్తుంది. ఇక్కడెక్కడా కూడా 29 ఫిబ్రవరి రాలేదు. రానప్పుడు అదనపు రోజు బోనస్ రాయకూడదు. రాలే, పరిగణలోకి వస్తే ఇన్వాల్వ్ అయితే 29 ఫిబ్రవరి 1 రాస్తాం. ఇప్పుడు 2016 ఎక్కడి వరకు వచ్చి ఆగింది? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఏప్రిల్ 10వ తారీఖు వరకు వచ్చి ఆగిపోయింది. కాబట్టి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఫిబ్రవరి నెల మొత్తం పరిగణలోకి వచ్చింది. 29 ఫిబ్రవరి పరిగణలోకి వచ్చింది. కాబట్టి +1 అనగా ఎన్ని రోజులు? 5 రోజులు. 5 రోజులు ఎక్కడికి వెళ్ళాలి? వెనక్కి వెళ్ళాలి. శుక్రవారానికి 5 రోజులు వెనక్కి. శుక్రవారం ఇట్ సెల్ఫ్ ఈజ్ 5, అందులో నుంచి 5 తీసేస్తే 0. 0 ఏ వారాన్ని తెలియజేస్తుంది? ఆదివారాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆదివారం. ఓకే, ప్రాసెస్ అంతా సేమ్ అండి.
ఒకటి ముందుకెళ్ళే పద్ధతి ఉంటే ప్లస్ చేస్తాం, వెనక్కొచ్చే విధానం కనిపించినట్లయితే ఏం చేస్తాం, మనము మైనస్ చేస్తాం, ఆడ్ నెంబర్స్ని తొలగించి లెక్కలు ప్రాబ్లం కంప్లీట్ చేసుకుంటాం. ఓకే, ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ మనకు 6th క్వశ్చన్ వచ్చింది చూడండి. 15/5/2018 శనివారమైన 15/5/2012 డాష్ వారము అంటాడు. 15/5/2018 శనివారమైన 15/5/2012 డాష్ వారము అంటాడు. ఓకే, ఇక్కడ 15/5/2018 శనివారం ఇచ్చాడు, తర్వాత ఇది ఏ వారం అన్నాడు. మనం మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి. అనగా 2018లో నుంచి 2012వ సంవత్సరాన్ని తీసివేయాలి. ఎన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చింది? 6 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. 2012 నుంచి 2018కి రావాలి. ఓకేనా? సో 2012, 2013, అలాగే 2014, ఆ తర్వాత 2015, ఆ తర్వాత వచ్చేది 2016, ఆ తర్వాత 2017, ఆ తర్వాత 2018. ఓకేనా? చాలా సంవత్సరాలు, 6 ఇయర్స్ గ్యాప్ వచ్చింది, రాసేసాం. ఇందులో లీపు సంవత్సరాలు, ఇక్కడ ఒక లీపు సంవత్సరం ఉంది, ఇక్కడ ఒక లీపు సంవత్సరం ఉంది, ఇంకెక్కడ ఉన్నాయా? లేవు. ఇది మధ్యలో ఉంది కాబట్టి డెఫినెట్గా 29 ఫిబ్రవరి లెక్కలోకి వస్తుంది, కాబట్టి +1. వాట్ అబౌట్ దిస్ ఫెలో? ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది? మంత్ ఆఫ్ మే నుంచి స్టార్ట్ అయ్యింది. ఓకేనా? మే 15th నుంచి స్టార్ట్ అయ్యింది. మే 15, 16, మే తర్వాత జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇన్ని ఇక్కడ డిసెంబర్ అయినాక నెక్స్ట్ మంత్లోకి వెళ్తుంది. ఇక్కడ ఎక్కడన్నా 29 ఫిబ్రవరి వచ్చిందా? రాలేదు, కాబట్టి +1 యాడ్ చేయాలి. ఎంత వచ్చింది? 7. నేను ఆల్రెడీగా చెప్పాను, 7 వచ్చినప్పుడు 7 తీసేయండి, 0 అంటే అదే రోజు అంటే శనివారమే, కాబట్టి ఆన్సర్ ఈజ్ సి, శనివారం. ఓవర్. ఓకేనా?